హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ కడాయి పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పన్నీర్ కోసం మసాలా రెడీ చేసి పెట్టుకుందాం. దానికోసం మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ లేకుండా ఒట్టి బాండట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి అన్నిటినీ దోరగా వేయించుకోండి. బాగా మంచి సువాసన వచ్చేదాకా వేయించి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఒక బ్లెండర్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసి పెట్టుకోండి. మన కడాయి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసి అది కాగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం తురుము, 1 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించి పెట్టుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి అన్నిటినీ బాగా వేయించుకోండి. అవి వేగిన తర్వాత 1 కప్ టొమాటోలు కూడా వేసి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి టొమాటోల్ని బాగా మగ్గనివ్వండి. టొమాటోలు బాగా మగ్గిపోయిన తర్వాత 1 కప్పు నీళ్లు వేసి మూత పెట్టి 10-15 నిమిషాల పాటు గ్రేవీని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్, సరిపడినంత ఉప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేయండి. నేను పన్నీర్ 250 గ్రాములు తీసుకున్నాను. అవి వేగుతుండగా 1 టీ స్పూన్ కారం కూడా వేసి అన్నిటికీ పట్టేలాగా ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కడాయి మసాలా వేయండి. పన్నీర్ ముక్కలు వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న గ్రేవీని కూడా అందులో వేసి మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. గ్రేవీ బాగా చిక్కగా దగ్గరగా అయిన తర్వాత అందులో ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి కర్రీని మొత్తం బాగా కలపండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.